4500 ఇయర్స్ ముందు క్రేన్స్ లేవు, మిషన్స్ లేవు మరియు మోడర్న్ టెక్నాలజీ కూడా లేదు. సైంటిస్ట్‌కి ఇప్పటికీ అర్థం కాని ఒక క్వెషన్ అయితే ఉంది. ఈజిప్ట్‌లో పిరమిడ్ ఏన్షియంట్ పీపుల్ ఎలా బిల్డ్ చేశారు? ఈ మిస్టరీని తెలుసుకుందాం పదండి. పిరమిడ్స్ అంటే ప్రపంచంలో మోస్ట్ మిస్టీరియస్ స్ట్రక్చర్‌లో ఒకటి. వరల్డ్‌లో చాలా పిరమిడ్స్ ఉన్నాయి. కానీ ఈజిప్ట్ పిరమిడ్ చాలా ఫేమస్. ఆల్‌మోస్ట్ 4500 ఇయర్స్ ముందు ఈజిప్షియన్ సివిలైజేషన్ ఈ మాసివ్ స్ట్రక్చర్‌ని బిల్డ్ చేశారు. ఈజిప్ట్‌లో ఉన్న బిగ్గెస్ట్ పిరమిడ్, గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గైజా. ఇది ఫారోహు కుఫా కోసం బిల్డ్ చేశారు. ఈ పిరమిడ్ నియర్లీ 146 మీటర్స్ హైట్ ఉంటుంది. ఇంకో షాకింగ్ విషయం వచ్చేసి ఈ పిరమిడ్‌ని బిల్డ్ చేయడానికి 2.3 మిలియన్ స్టోన్ బ్రిక్స్‌ని యూజ్ చేశారు. ఒక స్టోన్ బ్రిక్ వెయిట్ వచ్చేసి 2-5 టన్స్ ఉంటుంది. మరి ఈజిప్షియన్స్ దగ్గర క్రేన్స్ లేవు గదా! మరి ఈ డెజర్ట్‌లో ఎలా మూవ్ చేశారు? సైంటిస్ట్ కొన్ని థియరీస్ చెప్పారు. సాండ్ రామ్స్ యూజ్ చేసి స్టోన్‌ని డ్రాగ్ చేశారు. వుడెన్ స్లైడ్‌ని యూజ్ చేశారు. మరియు థౌసండ్స్ ఆఫ్ వర్కర్స్ కలిసి ఈ పిరమిడ్‌ని బిల్డ్ చేశారు. కానీ ఇప్పటికి ఎగ్జాక్ట్ మెథడ్ కంప్లీట్‌గా తెలియదు. పిరమిడ్‌లో ఇంకా కొన్ని షాకింగ్ విషయాలున్నాయి. ఫస్ట్, పిరమిడ్‌లో ఎగ్జాక్ట్ పిరమిడ్‌లో ఇంకా కొన్ని షాకింగ్ విషయాలున్నాయి. నంబర్ 1, పిరమిడ్ ఎగ్జాక్ట్‌లీ పర్ఫెక్ట్ నార్త్ డైరెక్షన్‌లో అలైన్ అయి ఉంది. నంబర్ 2, పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ ఎగ్జాక్ట్‌లీ అక్యురేట్‌తో కట్టారు. నంబర్ 3, ద గ్రేట్ పిరమిడ్ ఆల్మోస్ట్ 3000 ఇయర్స్ నుండి టాలెస్ట్ స్ట్రక్చర్‌గా ఉంది. కొన్ని పీపుల్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పారు. ఏందంటే ఈజిప్షియన్స్ దగ్గర అడ్వాన్స్ నాలెడ్జ్ ఉందని. కానీ సైంటిస్ట్ మాత్రం హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ హార్డ్ వర్క్ వల్ల ఈ పాసిబుల్ స్ట్రక్చర్ అయిందని చెప్పారు. థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అయినా ఈ పిరమిడ్ మిస్టరీ 100% సాల్వ్ కాలేదు. మీకు పిరమిడ్ గురించి ఈ ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మిస్టీరియస్ టాపిక్ కోసం మళ్ళీ కలుద్దాం.